కాపలివాడిగా నేను నియమించాను. ఒక దుర్మార్గునికి చెప్పు, దుర్మార్గుడు తన క్రియలను బట్టి వాడు ఖచ్చితంగా మరణమవుతాడు. ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఇంకా చావట్లేదండి మేము అనుకుంటున్నారా? ఎన్ని పాపాలు చేసినా మాకు చావు రావట్లేదండి. బాగా బ్రతుకుతున్నాం, తప్పులు చేస్తున్నాం, వ్యభిచారాలు చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, ఇంకా మేము బ్రతుకుతున్నాం బాగా బలిసిపోతున్నాం అనుకుంటున్నారే? తప్పు ఏదో ఒక రోజు నిన్ను ముంచేసే ఆ దినం సమీపించిన నాడు ఎవరు ఎప్పుడు తప్పించుకోలేరు. దేవుడు అంటున్నాడు, దుర్మార్గుని గురించి నేను చెప్పినది నువ్వు చెప్పాలి. వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఎప్పుడో తెలుసా? ప్రవర్తనను మార్చుకోమని నువ్వు చెప్పాలి. లేకపోతే చెప్పకపోతే నువ్వు భయపడిపోతే నిన్ను అడుగుతాను. అందుకే కదండి సేవకులండి, విశ్వాసులు బాధపడినా వాళ్ళు ఏమనుకున్నా బైబిల్లో మాటలు మాత్రం వాళ్ళు ఏం చేస్తుంటారండి? చెప్పేస్తుంటారండి. మరి కొంతమంది ఉంటారండి, సంఘస్థులను మరలా గట్టిగా అంటే వాళ్ళు ఎక్కడ మరలా చర్చికి రాకుండా పోతారేమో, వాళ్ళు రాకుండా వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో వారిని అలాగా పైన మాత్రమే దూతూ కొన్ని మాటలు చెబుతుంటారండి. మరి కొంతమంది చూడండి, ఒకటి అంటారు, మీరు వచ్చినా రాకపోయినా నేను దేవునికి భయపడుతున్నాను, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు మారాలి, మార్చుకోకపోతే మీరు చచ్చిపోతారు అని చెబుతారండి కొంతమంది. ప్రతి సేవకుడు అలా ఉండాలి అని హెజ్కేలు గారికి దేవుడు చెబుతూ వాడికి నేను చెప్పాలి, దుర్మార్గుడు కొరకు నేను చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే వాడు చచ్చిపోయాడు అనుకో, వాడు చచ్చిపోయిన తర్వాత నిన్ను అడుగుతాను లెక్క. ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పమన్నాను కదా ఆ రోజు అని నిన్ను అడుగుతాను. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా వాడు తన జీవితాన్ని మార్చుకోలేదు, వ్యభిచారం తప్పురా, దొంగతనం తప్పురా, ఆ నేరాన్ని నువ్వు చేయకూడదురా అని నువ్వు చెప్పినా కూడా మారలేదనుకో, వాడిని నేను శిక్షిస్తాను, నిన్ను నిర్దోషిగా నేను ఎంచుతాను, నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, హెచ్చరిక చేయి, నాకు ప్రతిగా హెచ్చరిక చేయమంటాడండి. నాకు ప్రతిగా నువ్వు హెచ్చరిక చేయాలి.